హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. సంపాదించిన డబ్బు ఖర్చు అవుతుంది కదా, దీనితో పాటుగా టైం కూడా గడిచిపోతూ ఉంటుంది. మీ దగ్గర డబ్బు లేనప్పుడు మీ దగ్గర ఉన్న వాటి కంటే డబ్బు లేని వారు ఉంటారు. మీ దగ్గర ఉన్న డబ్బుని టైంతో పాటుగా సేవ్ చేయాలి. మీకున్న టైంకి తగ్గట్లు డబ్బుని సేవ్ చేయాలి. అలా సేవ్ చేయడం కుదరని రోజు మీ డబ్బు మొత్తం ఖర్చు అవుతుంది. ఈ వీడియోలో మీరు మీ లైఫ్లో చేయాల్సిన 5 సాక్రిఫైసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పే విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ లైఫ్ కి హెల్ప్ అవుతుంది. సో లెట్స్ బిగిన్. నెంబర్ 1, లెట్స్ గో ఆఫ్ యువర్ ఈగో. మీరేదో కష్టపడి సాధించారు అనుకోండి, అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మెచ్చుకున్నారు కదా అని మీకు కొమ్ములు రాకూడదు. ఆ కాసేపటి గర్వం మీరు అణుచుకుంటే బాగుంటుంది. అంతేకాని మీ గర్వం ఎదుటివారి మీద కోపంలో చూపించకూడదు. ఇలా ఉంటే మిమ్మల్ని ఎవరిష్టపడతారు? ఇలా ఉండే బదులు అందరితో ప్రేమగా ఉండండి. ఎవరైనా తప్పు చేస్తే ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా చెప్పండి. ఎదుటివారు మీకు కోపం తెప్పించినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. కోపం తగ్గడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంని మీరు ఇవ్వండి. ఇక్కడ ఈగో అనేది గెలవకుండా చూడాలి. ఈగో లేని డెసిషన్స్ తీసుకోవాలి. మీరు 20 ఇయర్స్ ఏజ్ లో ఉన్నప్పుడు మీరు వదులుకోవాల్సింది ఈగో. 30 ఇయర్స్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఓపిక అనేది పెరుగుతుంది. ఆలోచన విధానం మారుతుంది. మీరు మీ పక్క వాళ్ళతో ఎలా ఉన్నారో అనే దాని మీద మీ ఫ్యూచర్ లో మంచి రిలేషన్స్ ని ఏర్పరచుకోగలుగుతారు. నెంబర్ 2, టాక్సిక్ రిలేషన్షిప్స్. మిమ్మల్ని బాధ పెట్టే రిలేషన్ లో అసలు ఉండకూడదు. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టే రిలేషన్స్ కి దూరంగా ఉండండి. మీ కెరియర్ ని మీ 20s లో సరిగ్గా బిల్డ్ చేసుకోవాలి. అంతేకాని మీ దృష్టిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి వైపు మార్చకండి. మీ గోల్స్ ని రీచ్ అవ్వాల్సిన టైంలో టాక్సిక్ రిలేషన్షిప్స్ వల్ల మీరు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చెడు అలవాట్లు నేర్చుకోవడం, ఎదుటి పార్ట్నర్ మీ ఇబ్బందులని అర్థం చేసుకోకుండా ఉన్నప్పుడు మీ గోల్స్ డిస్ట్రాయ్ అవుతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా బిహేవ్ చేసే వారికి దూరంగా ఉండడం ఇంపార్టెంట్. ఎంజాయ్మెంట్ తో పాటుగా మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కరోనా వచ్చిన తర్వాత అన్నీ మారిపోయాయి. ఎంతో మంది జాబ్స్ కోల్పోయారు. జాబ్ కోసం ట్రై చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. మీ దగ్గర ఉన్న స్కిల్స్ కి తగ్గట్లు జాబ్ ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారా? మీకు అద్భుత అవకాశాన్ని అందించింది రీలెవెల్ బై అన్అకాడమీ. ఎటువంటి డిగ్రీ, రెజ్యూమ్, ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. ఓన్లీ మీ స్కిల్స్ చాలు. ఈజీగా జస్ట్ 500 మార్క్స్ తెచ్చుకొని ఎగ్జామ్లో క్వాలిఫై అయితే చాలు. పెద్ద కంపెనీస్ లైక్ స్విగ్గీ, ఫోన్పే, క్రెడ్, ఓలా, పేటిఎం ఇలాంటి పెద్ద కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకునే అవకాశాన్ని అందిస్తుంది రీలెవెల్. ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేకుండా హెచ్ఆర్, వెబ్ డెవలప్మెంట్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ఎనాలిటిక్స్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఇప్పటి వరకు ఇలాంటివి మరెన్నో 16 కోట్లకి విలువైన జాబ్స్ని అందించింది రీలెవెల్. నెంబర్ 1, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా సేల్స్ ఎగ్జిక్యూటివ్, సిటీసీ అప్ టు 5 lakhs. నెంబర్ 2, లాగిక్విట్స్ ద్వారా ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్, సిటీసీ అప్ టు 3.5 lakhs. ఈ ఎగ్జామ్స్కి అప్లై చేయొచ్చు. జస్ట్ లాస్ట్ మంత్లో రోజుకి 15 లక్షల రూపాయలు విలువైన జాబ్స్ని అందించింది. మీరు ట్విట్టర్లో చెక్ చేయొచ్చు. ఇవన్నీ మీరు ఇంటి దగ్గర నుండే ఈ టెస్ట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి జాబ్ని తెచ్చుకోవచ్చు. ఇప్పటి నుండి 700 మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇప్పుడు 500 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో మీరు ఈజీగా క్వాలిఫై అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. టాప్ స్కోర్ చేసిన వాళ్ళకి ఎవ్రీ మంత్ గిఫ్ట్స్ని పంపిస్తున్నారు. మ్యాక్బుక్, ఐఫోన్ అండ్ ఐవాచ్ ఎక్సెట్రా. ఎటువంటి ఇబ్బంది లేకుండా రీలెవెల్లో సైన్అప్ చేసి మీ ఫ్రీ టైంలో ఎగ్జామ్కి అప్లై చేసి జాబ్ని తెచ్చుకోవండి. మరింకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్. నెంబర్ 3, ఈటింగ్ జంక్ ఫుడ్. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. బట్ మనం ఏం చేస్తున్నాం? మన చేతులతోనే నాశనం చేసుకుంటున్నాం. హెల్దీగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు తినకుండా కడుపులోకి జంక్ ఫుడ్ని డస్ట్బిన్లో వేసినట్లు వేస్తున్నాం. రీసెర్చ్లో తెలిసిన విషయం ఏమిటంటే 20s లో జంక్ ఫుడ్ డైలీ ఎక్కువగా తింటారని. పిజ్జాలు, బర్గర్లు ఇలా ఎంతో ఆయిలీ ఫుడ్ని తినడం వల్ల మన చేతితోనే హెల్త్ని నాశనం చేసుకుంటున్నట్లు అర్థం. తింటున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ రాను రాను మీ ఆరోగ్యం నాశనమవుతుంది. ఓసారి ఆరోగ్యం పాడవడం మొదలు పెట్టాక తర్వాత ఎంత బాధపడినా ఏం చేయగలం? జంక్ ఫుడ్ తినడం తప్పు కాదు, కానీ రెగ్యులర్ గా తినడం తప్పు. ఇలా జంక్ ఫుడ్ తినడం వల్ల నీరసం, ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలా రావడం వల్ల మీ గోల్ ని రీచ్ కాలేకపోవచ్చు. మీరుండే ఏజ్ లో మీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఓపిక, జ్ఞానం పెరుగుతూనే ఉంటాయి కదా. తెలిసి తెలియని వయసులో చేసే తప్పులే తర్వాత ఇబ్బంది పెడతాయి.
మీకుండే మంచి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మీ హెల్త్ అండ్ మీ వెల్త్ కూడా బాగుంటుంది. నెంబర్ 4, సోషల్ లైఫ్. స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ రోజుకి 15 నుండి 20 గంటలు వర్క్ చేస్తారు. మీరు ఆలోచించారా వారికి సోషల్ లైఫ్ ఉంటుందా అని? తప్పకుండా ఉండదు కదా. మనలాగా గంటలు తరబడి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో స్పెండ్ చేయరు. గంటలు యూజ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ షేర్ చేయటమే ఇప్పుడు 20s లో ఉన్న వాళ్ళు చేసే పని. బట్ అలా ఉండటం వల్ల మీ టైం వేస్ట్ అవుతుందని మీకు తెలుసా? డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల మీ టైం వేస్ట్ అవుతుంది. ఇంట్రోవర్ట్ అయినా ఎక్స్ట్రోవర్ట్ అయినా ఆలోచించే విధానంలో ఉంటుంది. అందరిలో ఒకేలా ఉండటానికి, లీడర్ గా ఉండటానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఫ్రీగా వచ్చే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఎన్నో మీ టైంని తింటున్నాయని తెలుసుకోండి. మీకు పనికొచ్చే వాటిలో టైం స్పెండ్ చేయడంలో తప్పులేదు. మీ డ్రీమ్స్ ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకోవాలో ఆలోచించాలి. అలా కాకుండా మీ టైంని వేస్ట్ చేస్తే మీ లైఫ్ లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీ లైఫ్ లో అనవసరంగా చేసే పనులకి దూరంగా ఉంటూ సాక్రిఫైస్ చేయండి. లాస్ట్ వన్, నెంబర్ 5, సే నో టు స్క్రీన్. మీ లైఫ్ లో స్క్రీన్ చూస్తూ సరదాగా లైఫ్ ని స్పెండ్ చేస్తున్నారా? అయితే తప్పు చేస్తున్నారు. టీవీ, ల్యాప్టాప్, మొబైల్ ఇలా ఎన్నో వాటిలో మీ టైం ని ఎక్కువ స్పెండ్ చేస్తున్నారని రీసెర్చ్ లో తెలిసింది. 15 to 30 years వాళ్ళు ఎక్కువగా స్క్రీన్ టైం ని అలవాటు పడ్డారని తెలుస్తుంది. బట్ ఇప్పుడు టీవీ చూడటం తగ్గించారు. కానీ యూట్యూబ్ చూడటంలో 20 to 34 years లో ఉన్న వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు. కొన్ని గంటల పాటు స్పెండ్ చేస్తున్నారు. యూట్యూబ్ లో వీడియోస్ చూడటంలో తప్పు లేదు. కానీ ఓన్లీ అనవసరమైన పనికిరాని వీడియోస్ చూడటం తప్పు. అలా అని మిమ్మల్ని చూడొద్దు అనడం లేదు. లిమిట్ లో ఉంటే బాగుంటుంది అని చెప్తున్నాను. మీ గోల్ ని రీచ్ అవ్వడానికి మీకు హెల్ప్ చేసే వాటిలో టైం ని స్పెండ్ చేయండి. సో అనవసరమైన వాటిలో టైం స్పెండ్ చేయకుండా మీ టైం ని సేవ్ చేయండి. ఈ వీడియోలో మేము చెప్పిన ఈ 5 సాక్రిఫైసెస్ వల్ల మీ లైఫ్ లో తప్పకుండా చేంజ్ ఉంటుంది. మేము చెప్పిన ఈ 5 సాక్రిఫైసెస్ మీకు మీ లైఫ్ లో హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాము. ఈ వీడియోలో మేము చెప్పిన 5 సాక్రిఫైసెస్ టాపిక్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.